లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఒక పార్టీని ఒకరు ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాజకీయంగా మైలేజ్ పెంచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ఇష్యూ లేవనెత్తింది. అస్తంను కార్నర్ చేసేలా కృష్ణా జలాల టాపిక్ తో గులాబీ పార్టీ నాయకులు ముందుకు వస్తున్నారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు అంశాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. కృష్ణా జలాలు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో కాంగ్రెస్ ను కార్నర్ చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్ చేస్తుండగా, కాళేశ్వరంలో జరిగిన అవినీతి, మేడిగడ్డ డ్యామేజ్ ఇష్యూలో గులాబీ నోటికి తాళం వేయాలి అని అస్తం పార్టీ ప్రయత్నిస్తుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీగా పొలిటికల్ ఫైట్ కు ఈ రెండు అంశాలే అస్త్రాలుగా మారనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభల ద్వారాను పరస్పరం ఒకదాన్ని మరొకటి ఎండగట్టేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా గానీ, ప్రభుత్వం మారినా కానీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు మరింత వేడెక్కుతుంది కానీ చల్లారడం లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు వేసుకుంటూ సవాళ్లు సైతం విసురుకుంటూ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకేమో ఆ పార్టీలో కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుసగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడుండడం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. ఆ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారిని కలవద్దు అని చెబుతున్నా కానీ కొందరు నాయకులు మాత్రం అధిష్టానం చెబుతున్న మాటలు పట్టించుకోకుండా ఆ నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. మొత్తానికి రానున్న లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య బిగ్ ఫైట్ ఉన్నట్టే. రాష్ట్రంలో రాజకీయాల వేడి మరింత పెరగనుండడం మాత్రం ఖాయంలా కనిపిస్తుంది.